హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో. సో ఇవాళ మన వీడియోలో కంటెంట్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి మన పొట్ట షేప్ని బట్టి లోపల ఉన్న జెండర్ని మనం తెలుసుకోవచ్చా లేదా అని దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. గర్భిణి యొక్క పొట్ట ఆకృతిని బట్టి తమ కడుపులో ఉంది అమ్మాయి అబ్బాయి అని పూర్వకాలం నుంచి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇది చాలా వరకు కూడా కరెక్ట్ అయిందనమాట. పెద్దవాళ్ళు ఇప్పటికీ కూడా పొట్ట షేప్ని బట్టి తమ కడుపులో ఉన్న బేబీ గర్ల్, బేబీ బాయ్ అని చెప్పేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో బేబీ బంప్ సైజుని బట్టి కొంతవరకు జెండర్ని అయితే తెలుసుకోగలం. నా బేబీ బంప్ అయితే నాకు సూదిగా, ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు ఉందన్నమాట. సూదిగా ముందు వైపుకు ఉంది. సో నాకు బేబీ బాయ్ పుట్టాడు. ఇలానే ఎంతమందికి జరిగిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి చివరి ట్రైమిస్టర్లో బేబీ బంప్ సైజ్ అయితే పెరుగుతూ ఉంటుంది కదా. ఇలా లోపల బేబీ పెరుగుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో బేబీ బంప్ సైజుని బట్టి మనం జెండర్ని అయితే చెప్పలేము. లాస్ట్ ట్రైమిస్టర్లో మాత్రమే మనం జెండర్ ప్రొడక్షన్ చేయగలము. ఎందుకంటే లాస్ట్ 7, 8, 9 మంత్స్లో బేబీ ఫుల్గా డెవలప్ అయి ఉంటుంది కాబట్టి పొట్ట షేప్ అనేది వచ్చేస్తుంది. సో ఒకవేళ పొట్ట షేప్ అనేది కనుక సూదిగా ముందు వైపుకి ఉంటే ఎగ్ లాగా మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నాడని మనం గెస్ చేయొచ్చు. చాలా వరకు ఇది కరెక్ట్ అవుతుంది. అదే బేబీ గర్ల్ ఉన్న వాళ్ళకైతే రౌండ్గా బెలూన్ లాగా ఉంటుందన్నమాట. ఒక బాల్ లాగా రౌండ్గా అన్ని షేప్స్ అన్ని వైపులా ఒకలాగే ఉంటుంది. ఇలా బంప్ కనుక ఉంటే బేబీ గర్ల్ అని చెప్తూ ఉంటారు. సో ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ కంటే కూడా థర్డ్ ట్రైమిస్టర్లోనే బంప్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో చాలా వరకు ఇది నిజమని తెలిసిందనమాట. నాకు ఎవరో కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ ఇది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ చూసుకున్నట్లయితే నాకు బేబీ బంప్ అనేది ఫస్ట్, సెకండ్ ట్రైమిస్టర్లో అంత కనిపించలేదు. లాస్ట్ చివరి ట్రైమిస్టర్లో మాత్రం నాకు బంప్ బాగా కనిపించింది. అది కూడా ఫ్రంట్కి ఒక ఎగ్ షేప్లో ఒక సూదిగా ముందుకి ఉన్నట్లు కనిపించింది అనమాట. సో నా బేబీ బాయ్ నా కడుపులో ఉన్నప్పుడు ఇదే సిమ్టమ్ ఉండేది. ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు బంప్ షేప్ అనేది ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలానే ఉంటే ఇలానే పుడతారని కాదు, నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. అంతే ఈ వీడియో. ఇంకా నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.